అన్నీ అనుకున్నట్టు జరిగితే అందులో ట్విస్ట్ ఏముంటుంది? అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంగు తినాల్సి వచ్చింది. ఆయన ఆశలపై నీళ్లు జల్లేసినట్టుగా వర్తమాన రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తున్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు మీద జనాల్లో ఏ తీరున అసహనం పెల్లుబికుతున్నా చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారు. చాలామందిని పిలిచి వార్నింగ్ ఇస్తున్నారే కానీ అవి పై మాటలుగానే మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు అనే మాట చాలా సిల్లీగా మారిపోతుంది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అనే అంశం సామాన్యులు సైతం గుర్తించే పరిస్థితి వచ్చేస్తుంది. దీనంతటికీ అసలు కారణం చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ మీద పెట్టుకున్నటువంటి గట్టి ఆశలే అన్నది సుస్పష్టం. ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు హద్దులు మీరినట్టు సాగినా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడానికి అసలు కారణం డీలిమిటేషన్ జరుగుతుందనేటువంటి ధీమా. డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా అనేక మంది సిట్టింగుల్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్ కానీ, కొంతమందిని సాగనంపడం కానీ, ఇలా అనేక రకాల ప్రక్రియ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను పూర్తిగా చల్లార్చేయొచ్చు అని చంద్రబాబు ఆశించారు. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజనని ఉపయోగించుకుని విపక్ష బలాన్ని దెబ్బతీయాలి అని కూడా ఆశించారు. 2009కు ముందు వైఎస్ఆర్ హయాంలో జరిగినటువంటి డీలిమిటేషన్లో ఆనాటి కాంగ్రెస్ ప్రయోజనం పొందింది కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో కూటమికి కూడా భారీగా లబ్ధి జరుగుతుంది అని టీడీపీ చాలా నమ్మకంతో కనిపించింది. కానీ తీరా ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా నీరుగారిపోతుంది. పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు ఒక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. ఇదంతా మోడీ ప్రభుత్వ తీరు కారణంగానే అన్నది క్లియర్గా చెప్పొచ్చు. మోదీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకి పూర్తిగా గట్టి నమ్మకంతో సన్నద్ధమైంది. ఖచ్చితంగా వర్షాకాల సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలి అని భావించింది. అందుకు తగ్గట్టుగానే టీఎంసీని చీల్చింది. ఉద్ధవ్ ఠాకరే శివసేనలో అత్యధికుల్ని తన వైపు మళ్లించుకుంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీలని కొందరిని తన వైపు తిప్పుకోగలనన్న ధీమాకు వచ్చేసింది. అన్నింటికీ మించి డిఎంకే తమ వైపే ఉంటుంది అని అంచనా వేసింది. ఇలాంటి అన్ని లెక్కలతో ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లు నెరవేరుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయొచ్చు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిపి ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలితే దేశవ్యాప్తంగా కమలానికి ఎదురుగాలి వీసేసిందనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం ద్వారా ఢిల్లీ పీఠం కిందకి నీళ్లు తెచ్చుకోవడం కన్నా జాగ్రత్త పడవచ్చు అని భావించింది. ఇలాంటి అనేక లెక్కలతో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరపకూడదన్న అంచనాతో బీజేపీ నాయకత్వం ముందుకొస్తే అనూహ్యంగా సిలబస్లో లేని సబ్జెక్ట్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ ముందుకొచ్చింది. జంతర్ మంతర్ ఆందోళనకు మించి సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చెలో పార్లమెంటు పేరుతో సంసద్ ర్యాలీ చాలా పెద్ద స్థాయిలో రచ్చరేపింది. దాంతో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా తారుమారైపోయాయి. బీజేపీ నాయకత్వం డిఫెన్స్లో పడింది. ఇప్పుడు మొత్తం రాజకీయంగా విపక్షం పైచేయి సాధించే పరిస్థితికి వచ్చేసింది. అయినప్పటికీ ప్రత్యేక సెషన్స్ నిర్వహించైనా ఈ బిల్లుల్ని ఆమోదించుకోవాలి అని లెక్కలేసింది. కరెక్ట్గా ఏప్రిల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హడావుల్లో కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపి డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంటు ముందుకు తీసుకొచ్చి తొలిసారిగా మోదీ, షా భంగపాటుకు గురయ్యారు. ఫ్లోర్లోనే మెజారిటీ లేక, రాజ్యాంగ సవరణకి అవసరమైనంత 2/3 మెజారిటీ సాధించలేక చతికిల పడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్థితికి ఉండదు అని భావించారు. అందుకు టీఎంసీ తమ వైపు రావడం, శివసేన ఉద్ధవ్ ఠాకరే బలం పెరగడం, దానికి తోడుగా డిఎంకే ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేక లైన్ తీసుకుని తమ వైపే ఉంటుందనేటువంటి నమ్మకం కలగడం. ఇలాంటి లెక్కలతో మోదీ ముందుకొస్తే అనూహ్యంగా డిఎంకేలో ఎంపీల తిరుగుబాటు ఇప్పుడు బీజేపీని వెనకడుగు వేసేదానికి కారణంగా మారింది. డిఎంకే ఎంపీలు ఈ డీలిమిటేషన్ బిల్లుకి నేరుగా స్టాలిన్ నాయకత్వంలోని పార్టీ పార్లమెంట్లో మోదీకి మద్దతు ఇస్తే ఇక్కడ తమిళనాడులో పూర్తిగా పునాదులు కోల్పోతాం అని కలవరపడడం మొదలైంది. ఇప్పటికే టీవీకే విజయ్ దూకుడుగా సాగుతున్నటువంటి వేళ అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. బీజేపీతో చేతులు కలిపితే తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. 6 నెలల క్రితం అదే డీలిమిటేషన్ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు మాట మార్చేస్తే తమిళనాడులో డిఎంకేకి మొత్తం
పునాదులే బద్దలైపోయే దిశకి మారుతుంది అనేటువంటి కలవరం అయితే కలిగింది. దాదాపుగా 17-18 మంది ఎంపీల వరకు డిఎంకే అధినేత స్టాలిన్ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించడమే కాకుండా ఒకవేళ బిల్లుకి మద్దతు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా తాము మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తాం అని ఖరాఖండిగా చెప్పేసినట్టుగా సమాచారం. కేవలం చెప్పడమే కాదు, ఆ 17-18 మంది ఎంపీలు విజయ్తో అంతర్గతంగా సమావేశమయ్యి తామంతా అవసరమైతే పార్లమెంట్లో బీజేపీని వ్యతిరేకించి నేరుగా టీవీకే వైపు వస్తాం అని కూడా సంకేతాలు పంపినట్టు తమిళనాట చాలా పెద్ద స్థాయిలో వినిపిస్తున్న మాట. దీంతో డిఎంకే మొత్తం కోటలు బద్దలయ్యే పరిస్థితి వస్తుందనేటువంటి కలవరం అయితే కనిపించింది. ఈ పరిస్థితి రీత్యా డిఎంకే పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న దాని మీద పునరాలోచనలో పడింది. డిఎంకే వెనకడుగు వేస్తే పార్లమెంట్లో డీలిమిటేషన్కి 2/3 మెజార్టీ సాధించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మోడీ అలాంటి ప్రయత్నం చేయడానికి వెనక్కి తగ్గుతున్నారు. చివరికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్నట్టు ఊహాగానాలు వినిపించిన అవన్నీ తూచ్ అని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి రిజిజు కొట్టిపారాయక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. ఇట్లా బీజేపీ నాయకత్వం దెబ్బ మీద దెబ్బన్నట్టుగా ఒక్కొక్కటిగా వెనకడుగు వేయక తప్పని పరిస్థితి రావడంతో కలవరపాటుకు గురవుతోంది. ఇది చంద్రబాబు ఆశల్ని పూర్తిగా తుంచేసినటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ జరగకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుందనేటువంటి మాట చంద్రబాబుకు సైతం ఇప్పటికే అర్థమైంది. ఆయన కూడా అందుకే డీలిమిటేషన్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఆశలన్నీ పూర్తిగా అడియాసలైపోతున్నటువంటి తరుణంలో కూటమి నాయకత్వం అత్యంత కలవరపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయడంతో చంద్రబాబుకి ఇది చుక్కలు చూపించే అంశంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా జనం భారీగా తరలి రావడం ద్వారా కూటమి ప్రభుత్వానికి గట్టి సందేశం పంపిస్తున్నారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనే సంకేతం ఇస్తున్నారు. అయినా ప్రభుత్వం ఖాతరు చేయకుండా రైతు సమస్యల నుంచి యువజనులు, యువత, నిరుద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కూడా ఖాతరు చేయనట్టుగా సాగుతోంది. అలాంటివన్నీ ఇప్పుడు తడిసి మోపిడై కూటమికి పెను భారంగా అత్యంత పెద్ద శాపంగా పరిణమించే పరిస్థితి అయితే తాజా దేశ రాజకీయ పరిస్థితుల రీత్యా వస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. దాంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబు ప్రభుత్వానికి చావోరేవో అన్నట్టుగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు డీలిమిటేషన్ లేనట్టు దాదాపుగా రూఢీ అవుతున్నటువంటి తరుణంలో మోదీ ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అలాంటి లక్ష్యం నెరవేరుతున్న దాఖలాలు కనిపించకపోవడంతో ఏం చెయ్యాలన్న దాని మీద తీవ్రంగా మళ్ళా గుల్లాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత నుంచి గట్టెక్కాలన్న దాని మీద ఎటు పాలుపోక కలవరపడక తప్పని స్థితికి అయితే దాపురించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నాయకత్వం రాబోయే రోజుల్లో ఏమైనా జనాలకు తగ్గట్టుగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన నిర్ణయాల్ని, తన తీరుని, తన వ్యవహార శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తుందా, కాకుంటే ఇలా ఒంటెద్దు పోకడతో పబ్లిక్కి మరింత దూరమయ్యే దిశలో వ్యవహరిస్తుందా? ఇది ముఖ్యమైనటువంటి అంశం.